ప్రభునందు ప్రేమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఏప్రిల్ 12వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకున్నట్టుకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీలో చాలామంది ఈ పరిచర్య ద్వారా మేమెంతగానో దీవించబడుతున్నాము అని మీరు స్పందన తెలియచేస్తున్నారు. అందుని బట్టే ప్రభు మిమ్మలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో మనం ప్రతిదినం కొమరం భీం జిల్లాలో ఉన్న 15 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు ప్రార్థిస్తున్నాం. ఏప్రిల్ 12వ తేదీ కొరకు డైలీ బ్రెడ్ పరిచర్యలో మనము ప్రార్థించవలసిన మండలం తెలంగాణ రాష్ట్రం కొమరం భీం జిల్లా కాగజ్నగర్ మండలం. ఈ కాగజ్నగర్ మండలంలో మొత్తం 36 గ్రామాలు ఉన్నాయి. ఈ 36 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకొనండి. మహాగణుడువైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో తెలంగాణ రాష్ట్రం కొమరం భీం జిల్లా కాగజ్నగర్ మండలం కొరకు మేము ప్రార్థిస్తున్నాం. తండ్రి, మీరు కృప చూపించండి. గొప్ప దేవుడా, ఈ మండలంలో ఉన్న 36 గ్రామాలపై మీ కృపను చూపించుమని ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను దర్శించండి. ఆత్మ సంబంధమైన గొప్ప ఉజ్జీవం ప్రభు ఈ మండలంలో కలుగునగాక. నాయనా, ప్రజలందరి హృదయాలు మీ తట్టు తిరుగునట్లుగా మీరే దయను చూపించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకాసు వార్త 4వ అధ్యాయము 14-15 మాటలు చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. అప్పుడు యేసు ఆత్మబలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయన గూర్చిన సమాచారము ఆ ప్రదేశమంతటా వ్యాపించెను. ఆయన అందరి చేత ఘనత నొంది వారి సమాజ మందిరములలో బోధించుచు వచ్చెను. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రేమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అపవాది చేత శోధించబడిన పిమ్మట, ఆ శోధన కాలము ముగిసిన పిమ్మట యేసు ప్రభుల వారు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళినట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంది. కార్యక్రమాన్ని వింటున్న శ్రోతలు మీరు గమనించండి. వాక్యం సెలవిస్తుంది, మనము శోధించబడిన పిమ్మట సువర్ణం వలె మారుతాము అని. శోధనలు ఎన్నతగినవి కాదు, కష్టాలు ఎన్నతగినవి కాదు. మీరు అనుకుంటూ ఉన్నారా, నా జీవితంలో ఎందుకు ఈ శ్రమలు దేవుడు అనుమతించాడని? ఆ శ్రమలను అనుమతించటం వెనక దేవుని చిత్తము లేదా దేవుని ప్రణాళిక వేరే ఉండొచ్చు. యేసు ప్రభులు వారు కూడా శోధించబడ్డారు. ఆ అపవాది యెరూషలేము శిఖరమునకు ప్రభులు వారిని తీసుకువెళ్ళి అక్కడి నుండి దూకు అని చెప్పని వాడు శోధిస్తూ వచ్చాడు. ప్రభు ఆత్మ సంబంధమైన జ్ఞానంతో
ఆ శోధనను జయించారు కనుక ఈ 14వ మాటలో మనము ధ్యానిస్తున్నాం. ఆత్మ బలముతో గలిలయకు ఆయన తిరిగి వెళ్ళినట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంది. దయచేసి వినండి. ఆయనను గూర్చిన సమాచారం ఆ ప్రదేశమంతటా వ్యాపిస్తూ ఉంది. యేసు ప్రభులు వారిని గూర్చిన సమాచారము ప్రజలకు అందుతూ ఉంది. ఆయన అద్భుతాలు చేస్తాడని, ఆయన ఆశ్చర్య కార్యాలు చేయగలడని, ఏ విధమైన సమాచారమైనా సరే ప్రజలలోకి వ్యాపిస్తూ వచ్చింది. ఆయన అందరి చేత ఘనత నొంది వారి సమాజ మందిరంలో బోధిస్తూ ఉన్నాడు. అందరి చేత ఘనత నొందాడు ప్రభు. ఈ ఘనత ఎక్కడి నుండి వచ్చింది? శోధించబడిన తర్వాత ప్రభు ఘనతను చూశారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ప్రభుని అవమానం వెనక, ప్రభుని నింద వెనక, ప్రభు మీ నిట్టూర్పు వెనక, మీ శ్రమల వెనక, మీ ఏడ్పు వెనక ఒక ఘనతను ఇవ్వబోతున్నాడు. అమ్మా వింటున్నారు కాదు? అయ్యా వింటున్నారు కాదు? మీరు ఘనపరచబడిన రోజు, మీరు ఘనతను పొందిన రోజు ఒకరోజు మీ జీవితంలో ఆవిష్కరించబడతా ఉంది. అందుకే వాక్యం సెలవిస్తుంది, లోకములో మీకు కొంతకాలం శ్రమ కలుగును, అయినను ధైర్యాన్ని తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించాను అని ప్రభు అన్నారు. యేసు ప్రభుల వారు శోధనను జయించారు. శోధనను జయించి ఆయన ఘనతను పొందారు. ఈ ఉదయకాలం డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి సహోదరి, ప్రతి సహోదరుడు అవమానంలో నుండి ఘనతలోనికి నా ప్రభు నడిపించునుగాక. నింద నుండి, నిట్టూర్పు నుండి ఘనతలోనికి ప్రభు నడిపించునుగాక. ప్రభు మీ అందరికీ, మనందరికీ గొప్ప ఘనతను అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన తండ్రి, గొప్ప దేవుడా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో నాయనా, మేమెల్లని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. మీకు వందనాలు, స్తోత్రాలు. నాయనా, కృప చూపించండి. గొప్ప దేవుడా, ప్రతి శోధన వెనక నుండి మీ సిలువ కార్యాన్ని చూచుటకు మాకు సహాయం దయచేయండి. నాయనా, శోధన పిమ్మట ఘనతను పొందుటకు మీరు మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృప చూపించమని డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి మీరు మహిమను పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లో మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.